ఏం పెట్టాడో పోయినామంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కుక్స్కి క్లస్టర్ లెవెల్లో కానీ కొంచెం వాళ్ళకి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ప్రిపరేషన్ పైన, సర్వింగ్ పైన వెసల్స్ బాగా ఉన్నాయా, ఆ చేసేటప్పుడు ఆ రైస్ని క్లీన్ చేశారా, కూరగాయలని క్లీన్ చేశారా, మనకి ప్రాపర్గా ఉడికిందా లేదా, ఆ ఫుడ్ సేఫ్టీ కమిటీ ఇన్స్టిట్యూషన్ ఎవరో ఉంటాయి వాళ్ళు చూసారా లేదా, అండ్ వాళ్ళు సర్టిఫై చేశారా లేదా, అలాంటివి కొంచెం చూసుకుంటే ఇన్సిడెంట్స్ ఉంటుంది. మొన్న రిగార్డింగ్ ది ఫ్లడ్ మేనేజ్మెంట్, మాన్సూన్ ప్రిపేర్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I request you work as a team from the village to district. And secondly, baga chestunaru, no doubt about that. Small things may matters. So make sure that proper plan for flood management, based on previous experiences. ఇప్పుడు కలెక్టర్ గారు, ఎడిషనల్ కలెక్టర్ గారు, హండ్రీడ్ గారు అందరూ ఈ వర్షం వచ్చారు అనుకున్నాం 1-2 years లో. మీరు ముందు నుంచి ఉన్నారు కదా ఇక్కడ, మీకు ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎప్పుడు జరిగింది అన్ని బాగా తెలుస్తున్నారు. కాబట్టి మీరు కూడా షేర్ చేయండి, అలాంటి ప్రాబ్లం ఉంటే దీన్ని తీసుకోవాలని అవసరం ఉంది. అండ్ సిమిలర్లీ ది ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉంచడం అండ్ హెల్త్ రిలేటెడ్ హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలి. హెల్త్ క్యాంప్స్ ఎలా అంటే మీరు పిఎస్సిలో ఒక విలేజ్ నుంచి 2-3 ఫీవర్స్ అంతేగాని అక్కడ 2 వచ్చినాయి, నా బయట మామూలుగా వచ్చింది అనుకుంటే 2 పోయి 20 మంది 100 అవుతాయి, ఊరంతా జరాలి. So you give an instruction to your PSC medical officer that wherever 1 or 2-3 cases వచ్చాయి అనుకుంటే ఒక విలేజ్ నుంచి స్పోరాడిక్ అంటే 1 or 2 వస్తాయి. సో సబ్ సెంటర్లో కానీ ఏదైనా వచ్చింటే మీరు ఇమీడియట్గా యూ షుడ్ హ్యావ్ ఏ ఫీవర్ సర్వే అండ్ హెల్త్ క్యాంప్, ప్రాపర్ హెల్త్ క్యాంప్, నాట్ విజిటింగ్, ఏదో పోయినా వచ్చినామని కాదు, ప్రాపర్ హెల్త్